Hello people, welcome to Python Life. ఈ రోజైతే మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ వాట్ మోటివేట్స్ యూ అన్న క్వశ్చన్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేసి ఎగ్జాంపుల్తో సహా నేనైతే చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు ఫ్రీగా తెలుగులో అలాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో ఫ్రీగా నేర్చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే వాట్ మేక్స్ మోటివేట్స్ యూ కదా. సో దీనికైతే మనం ఆన్సర్ ఎలా చేయాలి అంటే, లైక్ మనమైతే బేసిక్గా కంపెనీ గురించి తెలుసుకొని కంపెనీ గురించి లేకపోతే మీ జాబ్ గురించి ముందుగా చెప్పాల్సి ఉంటుంది. అంటే మీది ఏదో పర్సనల్గా చెప్పకుండా, మీరు ఇప్పుడు ఏ రోల్కి అయితే అప్లై చేశారో లేకపోతే ఏ రోల్ కోసం ఇంటర్వ్యూకి వచ్చారో దానికి తగ్గట్టుగా చెప్పండి. మీ స్కిల్స్ని బేస్ చేసుకొని, మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీరైతే చెప్పాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో అయితే మనము కొంచెం ఎంతోజియాజం కూడా చూపించాల్సి ఉంటుంది ఒక టైంలో. వై బికాస్ వాళ్ళకి అర్థమవుతుంది లైక్ ఇదన్ మన రోల్కి మన కంపెనీకి ఫిట్ అవుతారనేసి. సో మైండ్ఫుల్గా థాట్ఫుల్గా రెస్పాన్స్ అనేది ఇవ్వండి. నేనైతే కొన్ని లైక్ ఎగ్జాంపుల్స్ అనేది చెప్తాను చూడండి. ఫస్ట్గా అయితే రిఫ్లెక్ట్ ఆన్ యువర్ మోటివేషన్స్, అంటే థింక్ అబౌట్ వాట్ జెన్యున్లీ డ్రైవ్స్ యూ in your professional life. This could be the opportunity to solve complex problems, learning new skills, collaborating with a team, achieving goals, or making an impact in a meaningful way. సో ఇక్కడ మన గోల్స్ గురించి, టీమ్ వర్క్ గురించి, యాక్టివిటీ గురించి, ఏదైనా లైక్ అచీవ్ చేయడం గురించి, వాటిని అది నాకు మోటివేట్గా ఉంటుంది అలా చేయడం అనేసి చెప్పండి. ఓవరాల్గా మీ గోల్, మీ రోల్స్ గురించి చెప్తే మీరు కంపెనీకి ఫిట్ అనేసి వాళ్ళు అనుకుంటారు. తర్వాత వచ్చేసరికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన రోల్ని ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన రోల్ ఒకవేళ సేల్స్ అయితే కనుక ఎలా చెప్పాలి అనేసి. సో మనమైతే ఇక్కడ మోటివేషన్ అంటే లైక్ ఫస్ట్ అయితే మనము మన సక్సెస్ అచీవ్మెంట్స్ అసలు ఏమేమి ఉంటాయి, దాంట్లో టార్గెట్స్ ఏమేమి ఉంటాయి, అవన్నీ నాకు అచీవ్ చేయడం నాకు ఒక మోటివేట్గా ఉంటుంది. అసలు సేల్స్లో అసలు టార్గెట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా నాకు అచీవ్ చేయడం నాకు మోటివేట్గా అనిపిస్తుంది. అలా అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే, నేను ఇండైరెక్ట్గా ఆ టార్గెట్స్ అచీవ్ అయితే ఎవరికి ప్రాఫిట్? కంపెనీకి కదా. అంటే టార్గెట్స్ అచీవ్ చేయడం ఇతని మోటివేషన్ అనేసి వాళ్ళు అనుకుంటారనమాట. తర్వాత మనమైతే కొంచెం హానెస్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, కొంచెం జెన్యూన్గా. ఏదో రిహార్స్ చేసి వచ్చారు దీనికి కూడా అన్నట్టు కాకుండా, కొంచెం జెన్యూన్గా అసలు మనకి ఏది మోటివేట్ అవుతుందో అది చెప్పాలి. తర్వాత మీకు ఇన్ కేస్ ఏదన్నా మోటివేషన్కి సంబంధించింది అంటే మీ ఎక్స్పీరియన్స్లో కనుక మీరు ఏదన్నా వర్క్లో మోటివేట్ అయ్యి ఏదైనా సాధించిన ఏదైనా సిచ్యువేషన్ ఉంటే అది చెప్పొచ్చు. మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా. ఇంకా ఛాలెంజ్ ఏమైనా ఉన్నా కూడా, కొత్త థింగ్స్ ఏమన్నా నేర్చుకున్నా కూడా అలా చెప్పొచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐఎమ్ మోటివేటెడ్ బై టేకింగ్ అండ్ ఛాలెంజెస్ అండ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఇన్ మై లాస్ట్ రోల్ ఐ వాజ్ టాస్క్డ్ with leading a new project, and the opportunity to figure out the best way to make it successfully really kept me engaged. ఇలా చెప్పాలన్నమాట. తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన కొంచెం ఎంథ్యూజియాజం అనేది చూపించాలి. సో వాళ్ళకి అర్థమవుతుంది మీరు కొంచెం జెన్యూన్గా ఉన్నారు, ఆ రోల్కి మీరు వర్తన్నట్టు. అండ్ నేను ఒక ఎగ్జాంపుల్స్ చెప్తానన్నా కదా. ఒకవేళ లీడర్షిప్ రోల్కి అయితే కనుక మనం ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ మోటివేటెడ్ బై ద ఛాన్స్ టు లీడ్ అండ్ మెంటర్ ఎ టీమ్ to success. In my previous position, I found it incredibly fulfilling to help my team members grow in their careers, and together we achieved significant goals that benefits the entire organization. ఇలా చెప్పాలన్నమాట.
సో, ఇలా మీ ఆన్సర్ అనేది టైలర్ చేసి కంపెనీస్‌కి మీరేదైతే అప్లై చేశారో దానికి సంబంధించి చెప్పడం, లేకపోతే మీ రోల్‌కి సంబంధించి చెప్పడమే చాలా బెటర్. లేకపోతే కొంతమంది లైక్ మోటివేట్స్ అంటే చాలా థింగ్స్ బయట మోటివేట్ చేస్తూ ఉంటాయి చాలామందిని. అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో అయితే చెప్పకూడదనమాట. సో, ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో ఇంకా చాలా ఇంటర్వ్యూ క్వెషన్స్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీకు ఒక ఆపర్చునిటీ గురించి మీకు చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్‌ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999 మాత్రమే అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేనైతే కామెంట్ సెక్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఒక్కసారి అయితే చెక్ చేసేసి జాయిన్ అనేది అయిపోండి. అండ్ మీకు ఒక ఫ్రీ డెమో అనేది పంపడం జరుగుతుంది. లేదంటే మీరు వెబ్‌సైట్‌కి వెళ్ళినా, పైథాన్ లైఫ్ వెబ్‌సైట్‌కి వెళ్ళినా మీకైతే కనిపిస్తుంది, విజిబుల్‌గా ఉంటుంది. సో, మీరు చూసేసి మీకు నచ్చితే అండ్ అర్థమవుతుంది అనిపిస్తే జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. ప్లీజ్ డూ subscribe for our channel Python Life. Thank you.